మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం వెలికిచర్ల గ్రామంలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలతో పాటుగా తల్లి ముగ్గురు బలవన్మరణానికి పాల్పడ్డారు. ముగ్గురిని తన తల్లి తన సొంతం పొలంలో దగ్గర ఉన్నటువంటి పొలం బావిలో తోయడం, ఆ తోయచినటువంటి బావిలో ముగ్గురు అక్కడే చనిపోవడం జరిగింది. మనం ప్రస్తుతం ఆ యొక్క బావి దగ్గర ఉన్నాం. మనం చూస్తున్నాం విజువల్స్ లో. ఇదే బావిలో జంగమ్మ, శైలజ, జశ్వంత్ అనేటువంటి నలుగురు ఈ బావిలో తల్లి తన పిల్లల్ని బావిలో తోసివేయడం, ఇక్కడే ఈ బావిలో పడి మృత్యువాత పడ్డారు. మృత్యువాత పడడంతో తన యొక్క బాబు జశ్వంత్ ఆ యొక్క మనం చూస్తున్నాం విజువల్స్ లో బావికి ఆనుకొని ఉన్నటువంటి చెట్టు వేర్లున్నాయి. ఆ వేర్ల సహాయంతో జశ్వంత్ బయటికి వచ్చి ఇక్కడి నుంచి గ్రామంలోకి వెళ్ళి తన కుటుంబ సభ్యులకి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన తన కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చే లోపలనే తన యొక్క కుటుంబ సభ్యులు మృత్యువాత పడ్డటువంటి ఘటన ఇక్కడ చోటు చేసుకుంది. మనం చూస్తున్నాం విజువల్స్ లో ఆ కుటుంబానికి చెందినటువంటి శైలజ, అదేవిధంగా జశ్వంత్, ఆ తర్వాత జంగమ్మ సంబంధించినటువంటి చెప్పులు ఇక్కడే వదిలారు. ఇక్కడి నుంచే మనం చూడొచ్చు, పూర్తిగా ఇక్కడ నుంచి పైనుంచి కిందికి బావిలోకి ఇక్కడ నుంచి దిగారు నేరుగా. ఇక్కడ నుంచి ఈ యొక్క భూమి ఏదైతే ఎత్తు గడ్డ ఉందో ఈ గడ్డ మీద నుంచి తన పిల్లలని జంగమ్మ అవుతుందో జంగమ్మ ఇక్కడ నుంచి పిల్లలని బావిలోకి తోసేయడంతో ఇక్కడ నుంచి బావిలోకి పడిపోవడం జరిగింది. ఈ యొక్క ఘటన ఒక్కసారిగా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబానికి చెందినటువంటి నలుగురు సభ్యులు ఈ బావిలో పడిపోవడంతో ఒకడు అబ్బాయి మాత్రం జశ్వంత్ ప్రాణాలతో బయటపడ్డాడు. ముగ్గురు తల్లితో పాటుగా ఇద్దరు పిల్లలు కూడా ఇక్కడే మృత్యువాత పడ్డటువంటి ఘటన ఒక విషాద ఛాయలు అలుముకున్నాయి. అసలు ఈ యొక్క ఘటన జరగడంతో తన యొక్క కుమారుడు జశ్వంత్ ఇంటికి వెళ్లి ఇక్కడ నుంచి ఈ బావి నుంచి వ్యవసాయ పొలం నుంచి గ్రామంలోకి వెళ్ళడానికి సుమారుగా 5-6 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ యొక్క 5-6 కిలోమీటర్ల దూరం మేర బాబు జశ్వంత్ ఇక్కడ నుంచి వెళ్లి తన యొక్క కుటుంబ సభ్యులకి సమాచారం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు ఇక్కడ హుటాహుటిన వచ్చేసరికి అప్పటికే జంగమ్మ యొక్క ఇద్దరు పిల్లలు స్వాతి ఇటు చనిపోవడం జరిగింది. అప్పటికే ఇక్కడ నుంచి కూడా ఈ యొక్క ప్రాంతం మొత్తం కూడా వ్యవసాయ పొలము, జంగమ్మ సంబంధించినటువంటి వ్యవసాయ క్షేత్రము. అదేవిధంగా బీరయ్య ఇద్దరు జంగమ్మ భార్యాభర్తల మధ్యలో గత 2 రోజుల నుంచి కూడా వాగ్వాదం జరిగింది. తన యొక్క బీరయ్య వ్యవసాయ క్షేత్రంలో బోరు వేయాలని చెప్పేసి ఒక ఇద్దరి మధ్యన వాగ్వాదం జరిగింది. మొదటి బోరు వేసిన తర్వాత నీళ్లు పడకపోవడంతో బీరయ్య మళ్ళీ 2వ బోరు వేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడు. అప్పటికే కుటుంబానికి అనేక అప్పులున్నాయి, ఇంకా చాలు అని చెప్పేసి ఆ భార్య చెప్పడంతో అయినప్పటికీ బీరయ్య వినకుండా 2వ బోరు వేయడానికి నిర్ణయం తీసుకున్నాడు. 2వ బోరు వేసే క్రమంలో ఇక్కడి నుంచి ఈ బోరు నుంచి కూడా తన యొక్క పక్కనే ఉన్నటువంటి మళ్ళీ 1 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి తన యొక్క బీరయ్య వ్యవసాయ క్షేత్రంలో పొలంలో బోరు వేయడానికి నిర్ణయం తీసుకున్నాడు. బోరు వేసే క్రమంలో అక్కడే బీరయ్య తన కుటుంబానికి చెందినటువంటి సభ్యులందరూ కూడా అక్కడే ఉండడంతో ఇక్కడ తన భర్త చెప్పిన మాట వినలేదు, ఇప్పటికే అప్పులు అయిపోయాయని చెప్పేసి భార్య అనేక సార్లు వాగ్వాదం దిగింది. అయినప్పటికీ కూడా బీరయ్య వినకపోవడంతో భార్య మనస్తాపం చెంది తన యొక్క పిల్లలతోటి కుటుంబ సభ్యులతోటి కలిసి ఇక్కడ పూర్తిగా తన యొక్క ఇద్దరు పిల్లలు తన యొక్క కొడుకు జశ్వంత్ తో కలిసి ఈ యొక్క బోరు బావి దగ్గరకు వచ్చి బోరు బావిలో తన పిల్లలను తోసేసి తను కూడా తన యొక్క ఈ బావిలో మృత్యువాత పడేటువంటి ఘటన ఇక్కడ చోటు చేసుకుంది. ఒక్కసారిగా తన పిల్లలను తోసేసిన తర్వాత తన యొక్క కుమారుడు జశ్వంత్ 5-6 సంవత్సరాలు ఉంటాయి. ఆ యొక్క మృత్యువాత నుంచి బయటపడే ఒక్కసారిగా వెళ్లి ఇక్కడ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కుటుంబం దగ్గరికి వెళ్లి గ్రామంలోకి వెళ్లి కుటుంబ సభ్యులకి సమాచారం ఇవ్వడంతో ఎక్కడి కుటుంబ సభ్యులు వచ్చే లోపలనే తన యొక్క ఇద్దరు పిల్లలు తర్వాత జంగమ్మ మృత్యువాత
చెందినటువంటి ఘటన ఒక్కసారిగా గ్రామంలో విషాద ఛాయలనుకున్నాయి. తన మాట వినని కారణంగానే తన భర్త ఇప్పటికే తన కుటుంబం అప్పుల పాలైపోయింది. ఇక చాలు, వేసినటువంటి ఒక బోరు చాలని చెప్పినప్పటికీ వినకుండా రెండో బోరుకు వేయడానికి సాహసం చేయడంతో ఒక్కసారిగా తన మాట వినలేదని తన కుటుంబ పిల్లలతోటి సహా బోరు బావిలో దూకి తన యొక్క పిల్లలతో ఆత్మహత్యకి ప్రయత్నం చేసినటువంటి ఘటన వెలికిచర్ల గ్రామంలో ఒక చోటు చేసుకోవడంతో గ్రామంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నటువంటి ఘటన చాలా శోచనీయాంశంగా మారిపోయినటువంటి పరిస్థితి. ఇది వెలికిచర్లలో తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్ తో శివాజీ, RTV, మహబూబ్ నగర్ జిల్లా.